లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది పాపం కష్టపడతా ఉంటారు, కలిసి రాదు. ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదు అనుకుంటారు. తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు, లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు. పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా, అరే తినే యోగం ఉంటే భార్యా బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు. అది వాస్తవం కూడాను. అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాలి, భార్యా పిల్లల మీద తోసేయడం కాదు. వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది. వాళ్ళకి తినే యోగం లేకపోతే నువ్వు సంపాదించు. ఇంకా వాళ్ళేం తింటారు, ఎక్కడేం తింటారు? ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది, పిల్లలే సంపాదించేస్తున్నారు. మరి 20 సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు, చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడలు తెచ్చేస్తున్నాడు. వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి 100% ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది, భర్త సంపాదన పైన ఉంటుంది. కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం, ఈ అప్పులోళ్ళే భార్య బిడ్డలుగా వస్తారు. మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి. ఆ రుణం కడుక్కోవాలా. ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్స్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. మళ్ళీ మీకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ? మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి, వాళ్ళు కొట్టుకొనైనా తిట్టుకొనైనా కర్మలు బంధాలు ఉన్నాయి, ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండండి అని ఇస్తున్నారు. మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది. కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదన్నమాట. ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి. కాబట్టి ఇదంతా ఎందుకు? చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు, కడుక్కోరా నాయన, కడుక్కో, ఇక్కడే కడుక్కో, జన్మ నాతో ఉండు, నువ్వు సంపాదించు, నా పిల్లల్ని చూడు, నన్ను చూడు అని. ఎక్కితే కదా బ్రెయిన్కి, ఎక్కదు. అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్న్డ్ మనీ వస్తుంది చాలా తేలిగ్గా, ఇలా ఊరికనే కష్టపడగానే. వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా, ధనస్థానంలో గురువు ఉన్నా, లాభస్థానంలో గురువు ఉన్నా, ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు. ఇప్పుడు టి అంజయ్ గారు ఉన్నారు, 5వ క్లాస్ కూడా చదవలేదు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అంగుచాప్ట ఇలాగ కొట్టేవారు ముద్ర, ముఖ్యమంత్రి అయిపోయారు. అలా ఈజీ అర్న్డ్ వ్యాపారస్తులు ఉంటారు. ఈ అంబానీలు వీళ్ళంతా ఏమీ ఐఐటీస్లో చదవలేరు. వీళ్ళంతా టాటాలు, వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు. సత్యానాదిళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో. వీళ్ళంతా సీఈఓలు ఎలాగైపోయారు మరి? అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది, వాళ్ళ భార్యాబిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది. కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. భార్యాబిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా, బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట, మామూలు శాపం కాదు. ఆడదంటే ఆదిశక్తి, పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తప్పకుండా శపిచ్చేస్తారు, పైకి చెప్పుకోలేరు పాపం ఆడవాళ్ళు, నోట్లో తిట్టుకుంటారు, అదే శాపం కింద వస్తుంది. నేను చూశాను చాలామందిని, నువ్వు లారీ కింద పడతావు, నువ్వు లారీ కింద పడతావు, నువ్వు లారీ కింద పడతావు అని ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది. ఏంటత్తా ఇలా అంటున్నావు అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం. వాళ్ళ భర్త కె వీరాస్వామి అలాగే లారీ కింద పడి చచ్చిపోయాడు. ఇదేమిట్రా బాబు అంటే ఆడది ఆదిశక్తి. ఇంకొకడు నీ పెళ్ళం వదిలేయా, నీ పెళ్ళం వదిలేయాలా, నీ పెళ్ళం వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని.
ఏమిట్రా బాబు ఇలా అంటుంది అనుకున్నాను. ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన్ని. వాడేమో ఈమె పాపం చాలా మంచిగా ఉండేది, విలేజ్ నుంచి వచ్చింది, రైల్వేలో జాబు, చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి, హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్సులు వేయమనేవాడు. మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు, మేకప్ వేసుకో అని. వీళ్ళు వద్దు అనేది పాపం ఆవిడ. మేము అప్పుడు స్టూడెంట్స్, మా దగ్గరికి వచ్చేది, మా గురువుగారి దగ్గరికి వచ్చేది, సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు, మంచిగా తయారవ్వమంటున్నాడు అంటే మా గురువుగారు చెప్పారు, ఇప్పటికీ నాకు గుర్తుంది, పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు, జయశ్రీ టాకీస్ దగ్గర రాజమండ్రి, నువ్వు తయారవరా నాయన, నువ్వు అందంగా నిన్ను చూస్తారు, నీ పెళ్ళాన్ని తయారవ్వమంటే వెంటరా, నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు. ఆవిడ నెమ్మదంగా భర్త చెప్పినట్టుగా మారింది. చక్కటి డ్రెస్సులు వేసింది, మేకప్లు వేసుకుంది, లిప్స్టిక్లు పెట్టుకుంది. కొన్నాళ్ళకి 4-5 నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది. ఒకనొక శుభముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది. మన నోటితో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది. కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు, పిల్లల్ని హింసించకూడదు. కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు, మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, మా చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు, బిల్డప్లు ఇస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు మీ భార్యలు ఏదో మిమ్మల్ని మెచ్చుకుంటారని, వాళ్ళు లోన తిట్టుకుంటారు. ఎప్పుడూ నువ్వు కూడా వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు. కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా. మరి నువ్వు మీ అమ్మ మీ నాన్నల్ని, మీ అక్క చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు, మరి వాళ్ళని చూడవు కదా. కాబట్టి అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు? నేను అబల కాబట్టి పాపం నోటితో ఏమందు, తెలివైంది ఆడది, పైకి చెప్పదు, చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో. తర్వాత మరి మగవాళ్ళ ఇష్టం. కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామ్యం యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్త్రీ అంటే మాయా ఏమని చెప్పాడో, ఔరత్కి మాయా భగవాన్న పాయా అన్నారు. అంటే ఆడదాని మాయ భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని. సముద్రం లోతంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు. తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో. లవ్లంత ఈజీ కాదు. డోంట్ ప్లే గేమ్స్. ఈ కామ్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా, అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు. చక్కగా సభ్యంగా కాపురాలు చేసుకోండి, మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి, ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి. ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు. మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది, ఆలోచన వస్తుంది, అద్భుతాలు సృష్టిస్తారు మీరు. ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది. కాబట్టి 100% భార్యాబిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది. భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా, నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తావు. ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా అన్నం వండుతావు, పనులు చేస్తావు. కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో 12 రాశులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి మనకి ఈ ఏప్రిల్ సెప్టెంబర్ నెలల్లో మనకు శ్రావణ మాసం వచ్చేసింది చక్కగా. మరి ఈ 2 నెలలు కూడా ఈ మిథున రాశి వారు రెచ్చిపోతారు. మీ గ్రహాలన్నీ కూడా మీకు వద్దంటే మేము సహాయం చేస్తాం, ధన యోగాన్ని ఇస్తామంటూ ముందుకు దూసుకొని వస్తూ ఉంటాయి. ఏ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం కుజగ్రహ ప్రభావాల వలన ఈ కుజుడు మనకి ధనస్థానంలో జన్మస్థానంలోకి వచ్చాడు అనుకోండి. ఈ యొక్క గురు ప్రభావం వలన మిథున రాశి వాళ్ళంతా కూడా గతంలో చేసినటువంటి తప్పులకు వణికిపోతూ ఉంటారన్నమాట. అంటే ఏదో ఒక విధంగా లీగల్ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మిగతా కొత్త బ్యాచీలు ఎవరైతే ఉన్నారో తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు కొంచెం భయపడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ మిథున రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మరి
ఈ వీళ్ళకి పాత వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి కొత్త వాళ్ళని పట్టుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ప్రేమలో చేంజ్. అసలు మిథున రాశి అంటేనే బటర్ఫ్లై, చేంజ్ 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 అని మనం చెప్పుకుంటాం. అలాగే పాపం వివాహాలు అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా ఇక అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదో ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, నిస్తేజంగా జీవితం వెళ్తుంది, మాకు ఎంకరేజ్మెంట్ లేదు అనేటటువంటి భావనతో ఈ 2 నెలలు కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మిథున రాశి వాళ్ళు ఇక మేము ఈ ఇల్లు కొనాలి, మేము ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మాకు 2వ ఇల్లు కొనాలండి, మా భర్తలు మాకు వినడం లేదు, తర్వాత ఆడపడుచులకి అత్తగారులకి మరి ఈ యొక్క ధనాన్ని మరి వీళ్ళు ఇచ్చివేయాలని చూస్తున్నారు అని మదన పడేటటువంటి వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా మరి వీళ్ళకి ఆ ప్రాబ్లం ఏమి లేకుండా మరి వీళ్ళు ఏదో ఒక ఇల్లుని చూడడం కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థాయి వరకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి ధనస్థానం ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు, బంగారం లేనటువంటి వాళ్ళు బంగారం కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ శ్రావణ మాసంలో కూడా అందరూ కూడా బంగారాన్ని కొనడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి స్త్రీలకు ఇది శుభకరమైనటువంటి వార్త అన్నమాట. అలాగే మహిళలంతా కూడా మనకి ఈ మనశ్శాంతితో ఈ యొక్క 2 నెలలు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఎక్స్కర్షన్ లెవెల్లో మీరంతా కూడా ఊర్ల హనీమూన్లాగా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక మీరు హోస్ట్గా ఉండకుండా ఇతరుల ఇళ్ళకి అతిథిగా మీరే ఈ మిథున రాశి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మరి వీళ్ళకి పెద్ద మార్పు ఏమీ లేదు. ప్రమోషన్స్ అనేటటువంటివి ఆల్రెడీ వచ్చినాయి ఈ 2 నెలల్లో. మరి ఇక మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదో అటువంటి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చతురతతో కూడినటువంటి భాషణ, హాస్యంతో కూడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఈ మిథున రాశి వాళ్ళందరినీ కూడా బొట్లో వేసుకోవడం జరుగుతుంది. ఇక వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు పాపం కష్టపడి లాభాలు అనేటటువంటిది ఎక్కువగా ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ టమాటాలు, మిర్చి ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ ధనాన్ని వీళ్ళు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలి. అలా కనుక చదవకుండా ఉంటే కనుక నిర్మోహమాటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన గోడ మీద పిల్లుల్లాగా ఉండేటటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో కొంతమంది అటువంటి వాళ్ళకి దెబ్బ దొరుకుతుంది. అంటే మీ భర్తలు కానీ లేకపోతే మీ ఆత్మీయులు కానీ మిమ్మల్ని వదిలేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే మా తల్లిని చూడలేదు, మా అక్కల్ని చూడలేదు అనేటటువంటి భావనతో. కాబట్టి మిథున రాశి వారికి మనము కొంచెం అణిగి ఉండాలి ఇతరులకు అనేటటువంటిది వీళ్ళు 2 నెలల్లో కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. అలాగే సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మరి సినిమాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏసీ లేకపోతే నిద్ర పట్టదనమాట మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క దూరపు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అనేక రకంగా మీరు కొత్త ఆస్తులు మనము పోగేసుకోవాలా, ఇలా అనేక రకాలుగా మీరు ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో పిల్లల వల్ల మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. మీ పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని కలతపెడతాయి అన్నమాట. ఇంతవరకు మరి బాగానే ఉన్నటువంటి వాళ్ళు ఏమిట్రా ఈ మార్పు అనేటటువంటిది మీరు ఆశ్చర్యపోవడం అనేటటువంటిది మీ వంతు అవుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట అన్ని వర్ణాలు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేదవాళ్ళకి దానం చేయండి. సోమవారం 7 గంటలకి
అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా, ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఈ 2 నెలలు కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి. శుభమస్తు.